హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బాస్మతి రైస్తో కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయడం నేర్చుకోబోతున్నాం. దీనికోసం మనం నార్మల్గా యూస్ చేసే స్పైసెస్ ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 నల్ల మిరియాలు, తర్వాత ఒక 3 ఇలాచీలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 1/2 kg చికెన్ అందులోనే వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొరియాండర్, పుదీనా, ఒక 4 పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి ఈ చికెన్లోనే అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడరు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి దాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 టొమాటోస్ మిక్సీ పట్టి అందులోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు దీనికి కొంచెం మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక స్మాల్ కప్ పెరుగు వేయాలి, ఒక 1/2 నిమ్మరసం పిండాలి. దీన్ని బాగా కలిపెట్టి బాగా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసి ఇందులో మనం ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం కొరియాండర్, దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. మనం 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం రైస్ బాయిల్ అయిన తర్వాత మనం 1 స్పూన్కి దానిపైన వేసుకోవాలి మనం. తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేను రాయితా చేశాను. తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత మంచిగా రైస్ కుక్ అయిందో. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. Thank you.